హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఆ రోజు సంయు స్టూడియో నుంచి బయటకు రాగానే సంజయ్ తన స్కూటీ దగ్గర ఉన్నాడు. హే, ఏంటి, నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాగా. సంజయ్ సంయు చేతిలోని కీస్ తీసుకొని స్కూటీ స్టార్ట్ చేశాడు. సంయు ఎక్కగానే సంజయ్ కొంచెం టెన్షన్గా, కాదు చాలా టెన్షన్గా ఉంది. నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చాను. సరే, ఎక్కడికి వెళ్దాం? శశి వినోద్ ఇద్దరూ లేరు, మా ఫ్లాట్కి వెళ్దాం. సరే పద. దారిలో సూపర్ మార్కెట్ కనబడగానే బండి ఆపమన్నది. సంజయ్ని అక్కడే ఉండమని లోపలికి వెళ్ళి కొన్ని సరుకులు కూరలు కొనుక్కుని వచ్చింది. ఏ పుట్టి, ఇప్పుడు వంట చేస్తావా? అవును, ఎప్పుడో ఒకప్పుడు దొరికే ఛాన్స్, అప్పుడైనా మా ఆయన కోసం వండకపోతే ఎలా అని నవ్వింది. అబ్బా, అయితే చికెను మటను వండవే, ఈ కూరలేంటి మధ్యలో? వద్దు బంగారం, అవి వేడి చేస్తాయి. రేపు ఫస్ట్ డే కదా, సో చలువ చేసే ఐటమ్స్ అయితే మంచిది. సరే మేడం. ఒక అరగంటలో సంజయ్ వాళ్ళు కొత్తగా మారిన ఫ్లాట్స్ ముందున్నారు. వాళ్ళు ఇదివరకు ఉన్న రూమ్లో 6 సంవత్సరాలున్నారు. శశికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అందుకు అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యాడు. వినోద్ సొంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టుకున్నాడు. సంజయ్ తను కలిసి ఈ ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యారు. సంజయ్ డోర్ తీసి లైట్ వేశాడు. ఇల్లంతా నీట్గా ఉంది. బాగానే పెట్టుకున్నారే. నాకు అంత ఓపిక లేదమ్మా, అంతా వినోద్దే క్రెడిట్. సరే పద, వంట చేద్దాం అని కిచెన్లోకి తీసుకెళ్ళింది. సంజయ్ని కూరలు కట్ చేయమని తను రైస్ కడిగి పెట్టింది. అవును, జనని ఏమన్నది? దానికే క్లారిటీ లేదు. లవ్ లేదు కానీ తను ప్రపోజ్ చేశాడు అంటుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు అని తన భయం. నాకు కాల్ చేసింది. ఆది ప్రపోజల్ విషయం చెప్పింది. నేను జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయమన్నాను. అబ్బో, నా వెనక చాలానే జరుగుతోంది. మరి నేనంటే అమాయకుడిని, మంచివాడిని, అందరూ నాలాగా ఉంటారా? అందుకే జననికి జాగ్రత్తలు చెప్పా. నువ్వు అమాయకుడు నాతో అంటే అన్నావు కానీ ఎక్కడ అనకు, నమ్మరు. హే, పెళ్ళై 6 నెలలైనా నిన్ను ఏమైనా చేశానా? అయినా నన్ను చూసి పెళ్ళయింది అంటే ఎవ్వరూ నమ్మరులే. సంజయ్ని వెనక నుంచి వాటేసుకుని, రే, ఇప్పుడే చెప్తున్నా, నీకు పెళ్ళయింది. నీ ఫ్యాన్స్కి దూరంగా ఉండు. తనని ఒళ్ళోకి లాక్కొని, నా మీద నమ్మకం లేదా? నీ అందం మీద లేదు. అసలు ఎందుకురా ఇంత అందంగా పుట్టావు? మ్యానుఫ్యాక్చరింగ్ సక్సెస్ అని సంయు ముక్కు కొరికాడు. ఏది ఏమైనా ఆ అబ్బాయిలు అందంగా ఉండకూడదు. అందుకేనే అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అన్నది. కోర్స్, మొగుడు అందంగా ఉండి అందులోనూ సెలబ్రిటీ అయితే మా టెన్షన్లు మాకుంటాయి బాబు. అయితే నువ్వు నాతో రోజు రావే, అంతేగాని నేను అలాంటి వాడిని కాదు అని మాత్రం అనవు అని అంటూ మొట్టికాయ వేసింది. నేను ఎలాంటి వాడినో నీకు బాగా తెలుసు అంటూ సంయు పెదవులను అందుకున్నాడు. సంయు చెవిలో, ఏ పొట్టి, అది ఏమనుకోవద్దు అంటూ తనని లిఫ్ట్ చేసి తిన్నగా బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెట్టి డోర్ వేశాడు. ఏ, ఏంటిది, నన్నెందుకైనా తీసుకొచ్చావు? సంజయ్ షర్ట్ తీసి, చెప్పాగా టెన్షన్లో ఉన్న, నీతో టైం స్పెండ్ చేయాలని అంటూ సంయు దగ్గరికి వచ్చాడు. సంయుకి గుండె వేగం పెరిగిపోతుంది. సంజయ్ సంయు చేయి పట్టుకుని ముద్దు పెట్టాడు. ఇప్పుడు వద్దు సంజయ్, నేను ప్రిపేర్ అవ్వలేదు అన్నది కంగారుగా. ఇదేమైనా ఎగ్జామా ప్రిపేర్ అవ్వటానికి అని సంయు బుగ్గపైన ముద్దు పెట్టాడు. అమ్మో, నాకు భయం వేస్తుంది అంటూ లేవబోయింది. ఒసేయ్, నేను నీ మొగుడిని అంటూ సంయుని 2 చేతులతో లాక్ చేసి కళ్ళ మీద, పెదవుల మీద, మెడ మీద ప్రేమ సంతకం చేశాడు. ప్లీజ్ చిన్ను అంటుంటే ష్ అంటూ తన పెదవులను అందుకున్నాడు. సంయు కళ్ళు మూసుకుంటే, ఏయ్ అని పిలిచాడు చిన్నగా. నీ నడుము చూపించవా? సంయు నవ్వుతూ సరే అని షర్ట్ పైకి తీసింది. తన నడుము చూసి ముద్దు పెట్టాడు. ఎంత సన్నని నడుము! ఇదేనే 7 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతోంది. ఉండు, దీని సంగతి చెప్తా అంటూ చక్కిలిగింతలు పెట్టాడు. సంయు నవ్వుతూ, చిన్ను ప్లీజ్ వదులు. వదిలే సమస్యే లేదు అంటూ లేచి అల్మారాలో నుండి నెమలి ఈక తీసుకొచ్చి నడుము 2 వైపులా రాశాడు. సంయు ఆపకుండా నవ్వుతూనే ఉంది. చాలాసేపు అలా చేశాక, చాలు, నేను నవ్వలేను. సంయు పాదాల దగ్గరకు వెళ్ళి, నీకు తెలుసా, నాకు నీ నడుము తర్వాత ఈ పాదాలంటేనే ఇష్టం.
అంటూ పాదాలను ముద్దాడాడు. అంటే ఏంటి, నా మొహం చూసి లవ్ చేయలేదా అని అలిగి కాళ్ళు లాగేసుకుంది. సంజయ్ తన కాళ్ళు కిందకి లాగి, అబ్బా నా ఉద్దేశం అది కాదే అంటూ తన పొట్ట దగ్గరకు వచ్చి అక్కడ ముద్దు పెట్టాడు. చిన్ను అని మత్తుగా పిలిచింది. ఏయ్ అలా పిలువ మాకే అంటూ తనని ఆక్రమించుకున్నాడు. అలా వాళ్ళ ఇద్దరూ తమ కలయికని మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు. కాసేపు తర్వాత సంజయ్ సంయుతో, ఐ లవ్ యూ పొట్టి, ఇప్పుడు ఇంకా నీ సంజయ్ నీకే సొంతం. అయినా ఇన్ని అందాలను మా ఆవిడ దగ్గర ఉంచుకొని ఇంకెవరిని చూస్తాను చెప్పు. సంయు ఏం మాట్లాడటం లేదు. ఏయ్ నిన్నే, ఏమైంది అని అడిగాడు. ఏం లేదు అని పైకి లేచి కిచెన్లోకి వెళ్ళింది. సంజయ్ తన వెనకే వచ్చి సంయుని తన వైపు తిప్పుకుని తల ఎత్తాడు. సంయు సిగ్గుతో తల దించేసింది. సిగ్గే నా దగ్గర ఎందుకురా, ఒకసారి నా వైపు చూడు. చూడను అని తల ఊపి సంజయ్ని వదిలించుకుని వంట పనిలో నిమగ్నమైంది. నీ సిగ్గు సంతకెళ్ళా, మరీ ఇంతనా? సరే నేను స్నానానికి వెళ్తున్నా, వచ్చి కొంచెం ఈపు రుద్దుతావా? రాను అని తల ఊపింది. అరే ఏమైంది నీకు, ఉన్నట్లుండి సైలెంట్ అయ్యావు అంటూ వెనక నుంచి సంయు మెడ మీద ముద్దులు పెడుతున్నాడు. సంయు సంజయ్ వైపు తిరగటం లేదు. సంజయ్ సంయు ముందుకి వెళ్ళగానే మళ్ళీ వెనక్కి తిరిగింది. ఓయ్ ఇలా అయితే మళ్ళీ బెడ్రూమ్కి తీసుకెళ్తా. సంయు కంగారుగా వద్దు అన్నది. సంజయ్ నవ్వుతూ సంయుని దగ్గరికి తీసుకుని నుదుటన ముద్దు పెట్టి, కోపం వచ్చిందా? కోపమా, ఎందుకు అని అంటూ సంజయ్ గుండెల మీద తలవాల్చింది. సంజయ్ తల నిమురుతూ, మనం ఏవేవో అనుకున్నాం, ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాం ఫస్ట్ నైట్ గురించి, కానీ నా వల్ల అంతా అంటుంటే సంయు సంజయ్ నోరు మీద చేయి వేసి, అలా అనకు, మనం భార్యాభర్తలం, నాకు సంబంధించి నీతో ప్రతిదీ నాకు ప్రత్యేకమైనదే, నువ్వు ఇవన్నీ ఏం ఆలోచించకు, వెళ్ళి స్నానం చేసిరా, నేను వంట ఫినిష్ చేస్తా. సరే అని వెళ్ళాడు. సంజయ్ స్నానం చేసి వచ్చేసరికి సంయు అంతా రెడీ చేసి ఉంచింది. కంచంలో అన్నం పెట్టుకుని వచ్చి సంజయ్కి తినిపించింది. సంజయ్ తినటం పూర్తయ్యాక తను తినేసి, అవును రేపు ఏ డ్రెస్ వేసుకెళ్తున్నావు అని అడిగింది. నువ్వే సెలెక్ట్ చేయి అన్నాడు. సంయు డ్రెస్ సెలెక్ట్ చేసి, సరే నేను బయలుదేరుతా అన్నది. పొట్టి ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందో లేదో అన్నాడు. ఎందుకు అంత మాట అన్నావు? అది కాదు, నువ్వు ఇవాళ నాతో ఉండు, మొగుడిగా నా ఆర్డర్. సంయు స్వాతికి కాల్ చేసి ఏదో చెప్పి, సరే ఉంటా, అయితే ఒక కండిషన్. యాహూ, నువ్వు ఉంటానంటే ఒక్కటేంటి, ఎన్ని కండిషన్ అయినా పెట్టు, నువ్వు నాకు దూరంగా ఉండాలి. తూచ్, ఇది ఎక్కడైనా ఉందా? పెళ్ళైన 6 నెలలకి ఫస్ట్ నైట్ అయ్యింది, దూరంగా ఉండటం నా వల్ల కాదు అంటూ సంయు ఒళ్ళు తల పెట్టుకుని నడుము కొరికాడు. ఇదిగో ఇలా అయితే నేను వెళ్ళిపోతా. సరే ఇలా చేయను అంటూ, పద బజ్జుందాం. అప్పుడే, నేను స్నానం చేసి వస్తా. హెల్ప్ కావాలంటే అడుగు, నేను నీలా కాదు, హెల్ప్ చేయడానికి రెడీ. ఇంత అల్లరి మొగుడుతో ఎల్లారా అంటూ తల కొట్టుకుంది. అవునే, స్నానం చేసి ఏం బట్టలు వేసుకుంటావు కదా, ఇక్కడ షాప్స్ ఏమీ ఉండవా? ఉంటాయి, కానీ కొంచెం దూరం. సరే ఒక పని చెయ్యి, నువ్వు స్నానం చేసి వచ్చేసరికి నేను వెళ్ళి నీకు డ్రెస్ తెస్తా. సరే అని సంజయ్ని పంపి స్నానం చేసి వచ్చింది. సంజయ్ వచ్చేలోపు ఏదో ఒక డ్రెస్ వేసుకోవాలి అనుకుంటూ సంజయ్ షెల్ఫ్ తీసి ఒక షర్ట్ ప్యాంట్ వేసుకుంది. సంజయ్ షర్ట్ తన మోకాల దాటి వచ్చింది. ప్యాంట్ లూజ్ అయింది. గట్టిగా లాక్కుని సేఫ్టీ పిన్ పెట్టుకుంది. సంయుకి బోర్ కొడుతుంటే స్వాతికి కాల్ చేసింది. చెప్పండి మేడం, ఇప్పుడు తమరికి నేనెందుకు గుర్తుకు వచ్చాను? సరే లేవే, పెట్టేస్తాను, బాయ్. ఓసేయ్ ఉండవే. మరేంటే, కాల్ చేస్తేనే నన్ను మోస్తావు. సరేలే, ఏమంటున్నాడే మీ ఆయన? రేపే కదా ఫస్ట్ డే, టెన్షన్గా ఉంది అని తీసుకొచ్చి అని ఆపింది. తీసుకొచ్చి చెప్పు, ఆపేశావు. తీసుకొచ్చి పని కానించాడు. ఏం పని? ఏం పని లేదులే, కానీ నాకు ఒక హెల్ప్ చేయి అంటూ ఒక విషయం చెప్పింది. అది విని స్వాతి, మీ ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులు అంటే నేను సంజయ్ అంట. రియల్లీ సంయు, నువ్వు దొరకటం వాడి అదృష్టం. అలా ఏం కాదు, తను దొరకడమే నా లక్. సరే ఉంటా, నువ్వు చెప్పింది రేపు మార్నింగ్ కల్లా రెడీగా ఉంటుంది అని ఫోన్ పెట్టేసింది. ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. సంయు వెళ్ళి డోర్ తీసింది. సంజయ్ చాలా కవర్స్ పట్టుకుని వచ్చాడు.
రాగానే సంయుని చూసి పడి పడి నవ్వాడు. ఏ పొట్టి, నీకు నా బట్టలు భలే ఉన్నాయి అంటూ ఫోన్ తీసి ఫొటోస్ తీశాడు. అంతలో సంయు ఫోన్ రింగ్ అయింది. స్వాతి నుంచి. ఏంటి ఒసేయ్, ఇందాక పని కానిచ్చాడు అన్నావు, కొంపదీసి ఫస్ట్ నైట్ కానీ అయిందా ఏంటి? సంజయ్ వచ్చాడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే ఎంజాయ్, నాకు సంవత్సరంలోపు బుజ్జి సంయునివ్వు అని పెట్టేసింది. ఎవరు? స్వాతిగడా? ఏ నాతో మాట్లాడలేదు? ఏమో నాకేం తెలుసు, కానీ ఆ కవర్స్ ఏంటి అని తీసి చూసింది. ఒక కవర్లో నైట్ డ్రెస్, ఇంకో దానిలో చుడీదార్, ఇంకో దానిలో వైట్ శారీ, మల్లెపూలు ఉన్నాయి. ఏంటివి అని అడిగింది సీరియస్గా. అయ్యో, వైట్ శారీ, మల్లెపూలు అవి కూడా తెలియదా అంటూ నవ్వాడు. చా, నేను అడిగేది ఇప్పుడు ఎందుకు అని. ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, అందుకు. అది అయిపోయింది, నువ్వు వేషాలు వేయకుండా పద పడుకో, పొద్దున్న మనం గుడికి వెళ్ళాలి అంటూ నైట్ డ్రెస్ వేసుకుని పైకి లేచింది. పొట్టి ప్లీజ్, నా బుజ్జి కదూ, నా కోసం ఆ శారీ కట్టుకొని పూలు పెట్టుకో. ఏమైంది సంజయ్ నీకు? నథింగ్ డూయింగ్, కుదరదు, ఇంకోసారి చూద్దాం అంటూ వెళ్ళబోయింది. సరే, ఇలా అయితే నేను సరిగా పడుకోను, రేపు నా మూడ్ బాగుండదు అని అలిగి బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. సంయు తన వెనకే వచ్చి, సంజయ్ చేసిన ఓవర్ చాలు, ఇంక రా అన్నది. సంజయ్ కదలకపోవడంతో, సరే నీకు లోపలికి వస్తే ఒకటి చెప్తా అన్నది. ఏంటి? చెప్పు చెప్పు. ఫస్ట్ నైట్ 3 days చేస్తారు, సో రేపు ఎల్లుండి వస్తా అన్నది. అవునా, నిజంగానా? సంయు తల ఊపింది. సరే అయితే రేపు నువ్వు స్టూడియో నుంచి డైరెక్ట్గా వచ్చి శారీ కట్టుకుని రెడీగా ఉండాలి. సంయు నవ్వుతూ సరే అన్నది. సంజయ్ తన చేయి పట్టుకుని లోపలికి వచ్చాడు. సంయు మంచం మీద కూర్చుని సంజయ్ని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి పడుకోమన్నది. సంజయ్ పడుకోగానే సంయు తనకు జో కొడుతూ నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి చూసేసరికి సంజయ్ చిన్న బాబులా తన నడుము చుట్టుకుని పడుకుని ఉన్నాడు. నీతో చాలా కష్టం రా, ఎలా రా, నన్ను ఇంతలా ఇష్టపడుతున్నావు, ఈడియట్, లవ్ యూ సో మచ్ అంటూ సంజయ్ తలని చుట్టుకుని పడుకుంది. మరుసటి రోజు సంజయ్ లేచేసరికి ఇల్లంతా పొగతో నిండి ఉంది. అంతా సాంబ్రాణి ధూపంతో ఒక చక్కటి సువాసన అలుముకుంది. సంజయ్ కిచెన్లోకి చూశాడు. కమ్మటి కాఫీ వాసన ముక్కు పుట్టలకి తగిలింది. సంయు సంజయ్ని చూసి, చిన్ను గుడ్ మార్నింగ్, వెళ్ళి బ్రష్ చేసుకునిరా, కాఫీ తాగుదాం. సరే అని వెళ్ళగానే కాలింగ్ బెల్ మోగింది. సంయు వెళ్ళి తలుపు తీసింది. ఒక అతను తనకు ఏదో ఇచ్చి వెళ్ళిపోయాడు. సంజయ్ వచ్చి ఎవరు అని అడిగాడు. వాచ్మెన్. సంయు ఇచ్చిన కాఫీ తాగి సూపర్ అని చెప్పి నెక్స్ట్ అని అడిగాడు. స్నానం చేసిరా, టిఫిన్ రెడీ చేశా. పొట్టి, ఇంక నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, మీ పేరెంట్స్కి మన సంగతి చెప్పావు కదా, చూద్దాం, ముందు నువ్వు కానీ. సంజయ్ స్నానం చేసి రెడీ అయ్యి వచ్చాడు. సంయు ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది. హలో మేడం, ఏంటి సంగతి? ఏం లేదు, దేవుడికి దండం పెట్టుకో. తర్వాత ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. డోర్ లాక్ చేసి లిఫ్ట్లో కిందకి దిగారు. కారిడార్లో కొత్త కారు ఉన్నది. గిఫ్ట్ కారేమో, రిబ్బన్తో ఉంది. సంజయ్ అది చూసి, వావ్ సూపర్గా ఉంది కదా, మనము కొనుక్కోవాలి ఇలాంటి కారు. సంయు సీరియస్గా తన చేయి పట్టుకుని కార్ దగ్గరికి తీసుకొచ్చి ఆ రిబ్బన్ లాగింది. ఏ బుడ్డి, ఆ కారు ఓనర్ చూస్తే ఇంకేమైనా ఉందా, పద పద అన్నాడు. ఆ కారు ఓనర్ నా మొగుడే అన్నది. ఓహో అని ఏంటి అన్నాడు. సంయు కీస్ ఇచ్చి సంజయ్ చెవిలో, నన్ను గెలిచినందుకు నీకు గిఫ్ట్ అన్నది. సంజయ్కి ఏమీ అర్థం కాలేదు. ఆల్ ది బెస్ట్ మై హీరో, నువ్వు నీ గోల్ కోసం ఎంతో కష్టపడ్డావు, అందుకే నీ శ్రీమతి నుంచి ఈ కానుక. సంజయ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎలా, నాకు తెలియకుండా ఎప్పుడు తీసుకున్నావు అని అడిగాడు. రాత్రి నీ టెన్షన్ తీరాక నువ్వు బయటకు వెళ్ళావు కదా, అప్పుడు. కానీ నేను కేవలం స్వాతికి నీకు కార్ గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నా, ఏం చేసావో నాకు తెలియదు, రేపు మార్నింగ్ కల్లా కార్ రెడీగా ఉండాలి అని అన్నా, అంతే, అదే అరేంజ్ చేసింది. ఈ క్రెడిట్ అంతా స్వాతికే, బిల్లు మాత్రం నాదే అని నవ్వింది. ఈలోపు వాచ్మెన్ వచ్చి సంయుకి ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు. సంయు గంధం కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టింది. కారు కింద నిమ్మకాయలు పెట్టింది. ఇంకా స్టార్ట్ చేయండి సంజయ్ గారు అంటూ చేయి చాపింది. నువ్వు ఎదురుగా రా అన్నాడు.
సమ్యు ఎదురుగా రాగానే సంజయ్ కారు స్టార్ట్ చేసి రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. సమ్యు ఎక్కగానే ఇద్దరు గుడికి వెళ్ళారు. పూజ చేయించుకుని బయటకు వచ్చాక సంజయ్ ఇంక నువ్వు వెళ్ళు. అలా ఎలా వెళ్తాను? నేను డ్రాప్ చేసి వెళ్తా. వాచ్మెన్ నా బండి తెస్తాడు. నేను మా ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు స్టూడియోకి వెళ్తాను. నువ్వు జాగ్రత్త. ఫీల్ ఫ్రీ, బీ కూల్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. సంజయ్ నవ్వుతూ కారెక్కి రాత్రికి గుర్తుందిగా అన్నాడు. సమ్యు సిగ్గుపడుతూ వెయిట్ చేస్తూ ఉంటా అని బాయ్ చెప్పింది. సంజయ్ కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. క్రికెట్ గ్రౌండ్లో సంజయ్కి అంత కొత్తగా ఉంది. అందరూ దాదాపు కొత్త వాళ్ళే. అంపైర్ రాగానే అందరూ విష్ చేశారు. ఆయన వచ్చిన వెంటనే సంజయ్ నువ్వే ఫస్ట్ బ్యాటింగ్ అన్నాడు. టెన్షన్ పడకుండా కూల్గా ఆడి చూపించాడు. ఓకే సంజయ్, గుడ్ జాబ్. ఫస్ట్ మ్యాచ్ అయినా ప్యానిక్ అవ్వకుండా బాగా ఆడావు, గుడ్ లక్ అంటూ వెళ్ళిపోయాడు. గేమ్ అంతా ముగిసిన తర్వాత జగదీష్ వచ్చి సూపర్గా ఆడావు సంజయ్, కీప్ ఇట్ అప్ అంటూ భుజం తట్టి ఎంకరేజ్ చేశాడు. రేపు మార్నింగ్ 9 కల్లా స్పాట్లో ఉండాలి, సరేనా అని అనేసి వెళ్ళిపోయాడు. ఓకే సార్ అంటూ హ్యాపీగా వచ్చి కారు తీసి సమ్యు దగ్గరకు వెళ్ళాడు. సమ్యుకి మెసేజ్ చేశాడు, చాలా టెన్షన్గా ఉందిరా అని. అది చూసి సమ్యు నవ్వుకుని వెయిట్, ఇంకో 10 నిమిషాలు అని రిప్లై ఇచ్చింది. సంజయ్ స్వాతికి కాల్ చేశాడు. ఎలా ఉందిరా ఫస్ట్ డే? సూపరే, చాలా నచ్చింది. మరి కారు? అది ఇంకా సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నాదేం లేదయ్యా, మీ ఆవిడ గిఫ్ట్ అది. సరిపోయింది, అది నీకు క్రెడిట్ ఇస్తే నువ్వు దానికి అని నవ్వాడు. సంజయ్ ఒకటి చెప్తా, నువ్వు ఎంత బిజీ అయినా దానికోసం టైం కేటాయించు. చాలా అల్ప సంతోషిరా అది. నువ్వంటే పిచ్చి ప్రేమ అనగానే అంటే ఏంటే, నాకు లేదా అంత ప్రేమ, నీకు తెలియదా? రేయ్ నీ ఫీల్డ్ వేరు. ఇవాళ ఫస్ట్ కాబట్టి ఇంత తీరిగ్గా నీ భార్యని పికప్ చేసుకోవడానికి వెళ్ళావు. ఈ గేమ్ బాగా ఆడావంటే ఆ తర్వాత ఖాళీ దొరకదు నీకు. అందుకే ముందే చెప్తున్నా, సమ్యు చాలా సున్నితం, నాకన్నా నీకే తెలుసు. కానీ దాన్ని ఇంకా బాగా చూసుకో. అంతేనే, ఎలా అయినా ఆడలేడీసు మీరు ఒక్కటే. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక సమ్యు వచ్చింది. సంజయ్ సమ్యుతో బయటకు వెళ్దామా అని అడిగాడు. సరే అనటంతో పార్కుకు వెళ్ళి కూర్చున్నారు. సంజయ్ ఆ రోజు విశేషాలన్నీ చెప్పాడు. కొంచెంసేపు అలా మాట్లాడుకున్నాక సమ్యు తన పేరెంట్స్ ఊరికి వెళ్తున్నారు అని చెప్పింది. ఏంటి సడన్గా మీ అమ్మ నాన్న ఊరు ప్రయాణం? అది మా అమ్మకి ఇంకో 2 అక్కా చెల్లెలు ఉన్నారు, మా పిన్ని అండ్ పెద్దమ్మ. రేపు మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు, అందుకే వెళ్ళారు. అందరూ వెళ్ళారా? అవును, నేను రానని చెప్పా. మరి మా మామకి తెలియదా నువ్వు నాతో ఉంటున్నట్లు? అమ్మో, డాడీకే. ఇంకేమైనా ఉందా? అమ్మకి చెప్పా, ఆయనతో చెప్పలేదు. ఏ పొట్టి, ఎందుకిలా? నువ్వేమీ తప్పు చేయడం లేదు, నీ భర్తతో ఉంటున్నావు అంతేగా. కానీ డాడీ నిన్ను యాక్సెప్ట్ చేసే వరకు నాకు నీ గురించి చెప్పాలంటే భయమా? సమ్యు ఏం మాట్లాడలేదు. సంజయ్ కోపంగా పైకి లేచి నిల్చున్నాడు. ఎందుకు కోపం? నువ్వేదో తప్పు చేస్తున్నట్లు ఎందుకు మీ నాన్నకి భయపడతావు? ఇంత దొంగతనంగా కలవాల్సిన అవసరం లవర్స్కే, భార్యాభర్తలకి కాదు. నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పావు, మనకు పెళ్ళయిందని చెప్పావు, మరి నాతో ఉంటున్నా అని ఎందుకు చెప్పలేవు అని గట్టిగా అడిగాడు. మా డాడీ బాధపడతాడు. ఆహా, నాతో ప్రేమ పెళ్ళి అంటే బాధపడినవాడు నువ్వు నా దగ్గర ఉంటున్నా అంటే కూడా బాధపడతాడు. మరి తేడా ఏంటి? సమ్యు ఏం మాట్లాడలేదు. నేను చెప్పనా? ఎందుకంటే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, అందుకే. చెప్తే మీ నాన్న బాధపడతాడని నీకు నువ్వే ఊహించుకుంటున్నావు అనేసి కారు దగ్గరికి వెళ్ళాడు. సమ్యు సైలెంట్గా కారు ఎక్కింది. ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. సంజయ్ చాలా కోపంగా ఉన్నాడని అర్థమైంది సమ్యుకి. సంజయ్ వాళ్ళ ఫ్లాట్ రాగానే ఇద్దరు దిగి పైకి వెళ్ళారు. సంజయ్ లాక్ తీసి లైట్స్ వేసి టీవీ ఆన్ చేశాడు. సమ్యు కామ్గా టీ పెట్టి తీసుకొచ్చింది. ఇద్దరు తాగాక సమ్యు వెళ్ళి వంట పనిలో పడింది. అరగంట తర్వాత వచ్చి, చిన్ను వంట అయింది, రా తిందాం. నాకు ఆకలి లేదు, నువ్వు తింటే మీ ఇంట్లో డ్రాప్ చేస్తా. సరే, మా నాన్నతో మాట్లాడతా, మనం కలిసి ఉంటామని. చెప్తాను. ఎప్పుడు? టైం చూసి చెప్తా, ప్రామిస్ అంటూ సంజయ్ పక్కనే కూర్చుంది. సంజయ్ ఏం పట్టనట్లు టీవీ చూస్తున్నాడు. చిన్ను అని పిలిచింది మత్తుగా. అయినా నో యూజ్,
నీ సంగతి ఇలా కాదు అనుకుంటూ వెళ్ళి స్నానం చేసి సంజయ్ తెచ్చిన చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని కావాలని నడుము కనపడేటట్లు వచ్చి సంజయ్ ఎదురుగా నిల్చుంది. సంజయ్ చేతిలోని రిమోట్ లాక్కుని టీవీ ఆఫ్ చేసింది. అప్పటికే మనోడు ఫిదా అయ్యాడు. సంయు సంజయ్కి దగ్గరగా వచ్చి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. సంజయ్ తన వెనకే వెళ్ళాడు. సంయు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ముందురా ఆకలి దంచేస్తుంది. సంజయ్ కూర్చున్నాక తనకి తినిపించింది. నిజం పొట్టి, నువ్వు నాతోనే ఇలా ఉండటం చాలా నచ్చింది. నువ్వు మీ నాన్నతో మాట్లాడు, నేను వినోద్ గాడిని గెంటేస్తా. ఈ ఇంట్లోనే ఉండిపోవచ్చు. తినటం పూర్తయ్యాక సంజయ్ స్నానానికి వెళ్ళాడు. సంయు స్వాతికి కాల్ చేసింది. ఏంటి ఈ టైంలో? అది డైరెక్ట్గా పాయింట్కి రా. నాన్న వచ్చాక మాట్లాడి నేను సంజయ్ ఫ్యామిలీ పెడదాం అనుకుంటున్నాము. నువ్వేమంటావు? ఇప్పటికే లేట్ చేశారు, ఇంకా చెయ్యొద్దు. నేనే చెప్దాము అనుకున్నా. సరే అయితే అని ఫోన్ కట్ చేసేసింది. అంతలో సంజయ్ వచ్చి వెనక నుంచి హగ్ చేసుకుని, సారీ ఇందాక బాధ పెట్టా కదా, నేనే నిన్ను బాధ పెడుతున్నా, ఇంకా మన మధ్య ఈ దూరం ఉండదు అంటూ సంజయ్ని అల్లుకుపోయింది. సంజయ్ ట్రైనింగ్లో తన టాలెంట్ వలన అందరినీ బాగా ఇంప్రెస్ చేశాడు. తన టీం మెంబర్స్తో బాగా కలిసిపోయాడు. అందులో వంశీ అనే అతనితో మరీ చాలా క్లోజ్ అయ్యాడు. ఇక్కడ మన సంయు కూడా మహేందర్కి చెప్పడానికి రెడీ అయింది. నెల రోజుల తరువాత సంజయ్ ఆ రోజు కూడా నార్మల్గా గ్రౌండ్కి వచ్చేసరికి ఏ హడావిడి లేదు. కొంతమంది మాత్రమే ఉన్నారు. అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు కదా. మరి ఏం జరిగిందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.